తప్పుడు విధానాన్ని ఢిల్లీ పోలీసులు అక్రమంగా దౌర్జన్యంగా రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసిన విధానాన్ని, ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్ట్ చేసిన విధానాన్ని, ప్రియాంక గాంధీని అరెస్ట్ చేసిన విధానాన్ని, ఖర్గే గారిని అరెస్ట్ చేసిన విధానాన్ని ముక్త కంఠంతో వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఖండిస్తా ఉన్నాం. మోదీ ప్రభుత్వం నశించాలి. మోదీ దౌర్జన్యం ఖండిస్తూ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు అండగా ఉంటారని చెప్పేసి రేపు రాబో కాలంలో ఈ ప్రజల శాపం రమణ మోదీకి, మోదీ అమిత్ షాకి, అంబానీకి, ఆదానికి అవుతుందని తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ ప్రజలంతా కూడా మనసు పూర్తిగా రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పూర్తిగా అండగా ఉంటుంది, మద్దతు గురించి చెప్పి తెలియజేస్తాం. భారతదేశ రాజధాని ఢిల్లీలో జరిగిన సంఘటన భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ఇది. భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవనం గడుపుతూ పిల్లలను చదివించుకుంటూ కూలీ నాలి చేసి పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు తల్లిదండ్రులు కూలీ నాలి చేసి చదివించి కష్టపడి పిల్లల్ని చదివిస్తే నీట్ ఎగ్జామ్ బీజేపీ ప్రభుత్వ హయాంలో వారి పరిపాలన టైంలో చాలా సార్లు లీకేజ్ అయింది. పేపర్ లీకేజ్ కావటం అంటే మాట కాదు. కష్టపడి కూలీ చేసి నాలి చేసి పొట్టగట్టుకొని పిల్లలను చదివిస్తే చదువుకున్న పిల్లలకి సీట్లు వస్తాయని, గౌరవం దొక్కుద్దని, న్యాయంగా జరుగుద్దనే ఉద్దేశంతోనే కష్టపడి నీట్ ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ ని కూడా, ఆ పేపర్లను కూడా బీజేపీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం కావాలని దురుద్దేశంతో, దుర్బుద్ధితోని ఒకటి కాదు రెండు కాదు చాలా సార్లు పేపర్ లీకేజ్ చేసి పిల్లల జీవితాలని నాశనం చేసే ప్రక్రియ నడుస్తున్న నేపథ్యంలో పిల్లల గోస వినలేక, పిల్లల తల్లిదండ్రులు బాధ చూడలేక ఈ దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి మోదీ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు విధానాల్ని, నీట్ పేపర్ లీకేజీ ఎన్నిసార్లు అవుతుంది, ఖర్చుతో కూడిన చదువు, కష్టంతో కూడిన చదువు, పిల్లలు ఉరేసుకొని చచ్చిపోయే పరిస్థితి వస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పిల్లలకు మద్దతు తెలిపి మొన్న పిల్లలు మాకు అన్యాయం జరుగుతుంది, కేంద్ర విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ వర్గాలు కావాలని మా నీట్ పేపర్ లీకేజ్ చేసి మా జీవితాలతో చెలగాట ఆడుతున్నాయి, మేము సాగు బతుకుల్లో ఉన్నాం, మేము చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాం అని చెప్పేసి పార్లమెంట్ ముందు, ఢిల్లీలో పార్లమెంట్ ముందు వినతి పత్రం ఇవ్వడానికి ధర్నా చేస్తే రాక్షసుల్లాగా, నియంత్రితుల్లాగా విద్యార్థులను కొడతా ఉంటే, ఆడపిల్లలను కొడతా ఉంటే గోస అనిపించింది. కాళ్ళు చేతులు బట్టి లాగేసి వేళ్లలో పడేస్తున్నారు, బూట్ కాళ్ళతో తన్నేస్తున్నారు, కర్రలతో కొట్టేస్తా ఉంటే నిన్న మొన్న చూస్తా ఉంటే బాధ అనిపించింది. ఇవన్నీ చూసిన తర్వాత ఈ దేశంలో ఉన్న రాజకీయ పక్షాలన్నీ కూడా పెద్ద మనసు చేసుకొని పెద్ద ఎత్తున గరీబ్ పిల్లలకి, చదువుకున్న పిల్లలకి అన్యాయం జరుగుతుంది, పిల్లల ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఏదేమైనా కానీ మనము కూడా 4 మెట్లు కిందికి దిగి పేద పిల్లల భవిష్యత్తు కోసం నీట్ పేపర్ లీకేజ్ అయిన సందర్భాన్ని భవిష్యత్తులో ఇట్లా జరగకుండా, జరిగిన లీకేజ్ పేపర్ కి సంబంధించి పిల్లలకు న్యాయం జరగాలి, న్యాయం చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ మిత్రపక్షాలన్నీ కలిసి కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో నిన్న ప్రధానమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడానికి పోతే కాంగ్రెస్ నేత, పార్లమెంటు ప్రతిపక్ష నేత ప్రధానమంత్రికి వినతి పత్రం ఇవ్వడానికి పోతే ఆయనతో పాటు ఆయన గారిని బజార్లో ఎట్లయితే మామూలు వ్యక్తుల్ని రోడ్డు మీద ఈడుస్తారో కళ్ళకెళ్ళి నీళ్ళు వచ్చి చూస్తా ఉంటారు, ముక్కులకెళ్ళి నెత్తులు వచ్చింది. ఈ దేశం కోసం అన్ని కోల్పోయిన వాళ్ళు, ఆదాని అంబానీ కోసం బతుకుతున్న వీళ్ళు
ఇలా ఇందిరాగాంధీ మనోడు రాహుల్ గాంధీ గారిని కింద పడేసి గుంజుతా ఉంటే దేశ ప్రజలు స్వయంగా ప్రధాని ఇంటి ముందు రాహుల్ గాంధీ గారిని ఈడ్చుకెళ్తా ఉంటే దేశ ప్రజలు టీవీలో చూసి కళ్ళకెళ్ళి నీళ్లు కాచుకుంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా రాహుల్ మన ప్రియాంక గాంధీని, ఖర్గే గారిని, ఆ పార్టీ వాళ్ళని బీజేపీకి అఖిల పక్షం తరఫున మోదీకి వినతి పత్రం ఇవ్వటానికి పోయిన పార్టీ నాయకత్వాన్ని అందరినీ కూడా విచ్చలవిడిగా దౌర్జన్యం చేసి బీజేపీకి వాళ్ళ ఢిల్లీ పోలీసులతోని అక్రమంగా దౌర్జన్యంగా దాడి చేయించి గాయాలు వచ్చే విధంగా ఒక రౌడీ లాగా గుండా లాగా నియంత్రిత పరిపాలన చేసుకుంటున్న మోడీ ఈ ప్రజల్లో నీకు ఇవన్నీ ఎప్పుడు 150 సంవత్సరాలు బతకవు. కానీ భారతదేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచి వచ్చిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారిని రోడ్డు మీద ఈడ్చి తీసుకెళ్తున్న సంఘటన ఆ చీను ప్రజలు చూస్తా ఉంటే కళ్ళకెళ్ళి నీళ్లు గార్చి బాధ అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ దేశ ప్రజల ఉసురు నీకు దాకుతుంది మోదీ. ఎవరు శాశ్వతం కాదు, 150 సంవత్సరాలు బతకరు. నీ ప్రధానమంత్రిగిరి నీకు శాశ్వతం కాదు.